ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ నుంచి వస్తున్న ప్రొడక్ట్స్, వాళ్ళ బ్రాండ్ అయిన మార్కీ ప్రొడక్ట్స్ కొనే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించండి. కొనకపోతేనే మంచిది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఆన్లైన్లో ఎలక్ట్రానిక్స్ కానీ ఇటువంటి ఇంటికి పనికొచ్చే వస్తువులు కానీ కొనటం కొన్ని ఏళ్ళగా చేస్తున్న ప్రక్రియ నాకేం కొత్త కాదు. సో అన్నిటికంటే మోస్ట్ రిలయబుల్ ఇదే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్ వాడుతున్న రోజులు మనకి ఇబ్బంది ఉండదు. ఒకరోజు సడన్గా ఒక రిపేర్ వస్తుంది. ఆ రిపేర్ వచ్చినప్పుడు మనం ఎంత ట్రై చేసినా వాళ్ళ కస్టమర్ టీమ్ సపోర్ట్ కానీ, వాళ్ళతో అనుబంధంగా వాళ్ళదే అయిన జీవ్ సర్వీస్ సెంటర్ సపోర్ట్ కానీ అస్సలు ఇవ్వరు. పోనీ బయట చేయించుకోవచ్చు కదా, ఎందుకు దానికంత రాద్దాంతం అంటే బయట దానికి స్పేర్ పార్ట్స్ దొరకవు. ఐ రిపీట్, దానికి బయట స్పేర్ పార్ట్స్ దొరకవు. ఫ్లిప్కార్ట్ యొక్క మార్కీ ప్రొడక్ట్స్కి బయట స్పేర్ పార్ట్స్ దొరకవు. ఈ విషయం నాకు లేట్గా అర్థమైంది. నేను వాళ్ళది ఒక వాషింగ్ మిషన్ కొని ఘోరంగా దారుణంగా మోసపోయాను. అది ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు కూడా వాడలేదు. నేను దాని రిపేర్ కోసం వీళ్ళని అడిగినప్పుడు ఎటువంటి సహాయం చేయలేదు. తర్వాత నేను బయట నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు బయట నాకు చెప్పిన టెక్నీషియన్స్ దానికి బయట స్పేర్ పార్ట్స్ దొరకవని చెప్పారు. నేను దారుణంగా మోసపోయానని అర్థమైంది. కొన్ని వందల కాల్స్ చేశాను ఫ్లిప్కార్ట్కి, వాళ్ళ జీవ్స్ టీమ్కి. వాళ్ళు సహాయం చేయకపోగా, వాళ్ళ టీంని పంపించకపోగా మనల్ని మానసికంగా ఆడుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ పనులన్నీ మానుకొని రోజుకి 10-20 కాల్స్ చేసినా ఇదిగో అంటారు, అదిగో అంటారు, మీకు టెక్నీషియన్ అలాట్ అయినట్టు మెసేజ్ వస్తుంది, కానీ ఎవరు రారు. ఇది గుర్తుపెట్టుకోండి, మీ డబ్బులు పోతాయి, మీ టైం పోతుంది, మిమ్మల్ని మానసికంగా టార్చర్ చేస్తారు. సో బాయ్కాట్ చేయండి ఫ్లిప్కార్ట్ అలాగే మార్కీ ప్రొడక్ట్స్ని, వాళ్ళ సర్వీస్ సెంటర్ జీవ్స్ని. నా మాట నమ్మకం లేకపోతే ఒక్కసారి గూగుల్ రివ్యూస్కి వెళ్ళండి. జీవ్స్ సర్వీస్ సెంటర్ అని ఇండియా మొత్తం ఉన్నాయి వాళ్ళ బ్రాంచెస్. ఫ్లిప్కార్ట్ అఫిలియేటెడ్, అది మీరు కొంచెం గూగుల్లో చూసినా తెలుస్తుంది. వాళ్ళ రివ్యూస్ చూడండి, రేటింగ్స్ చూడండి, కింద ఒరిజినల్ కస్టమర్స్ రివ్యూస్ చూడండి, వాళ్ళ బాధలు చూడండి. నేను కూడా చూసిన తర్వాతే నాకు అర్థమైంది. కాబట్టి బీ అవేర్. ఫ్లిప్కార్ట్ మార్కీ ప్రొడక్ట్స్ అండ్ వాళ్ళ సర్వీస్ సెంటర్స్, జీవ్స్ సర్వీస్ సెంటర్స్ అన్ని మేజర్ సిటీస్లో ఉంటాయి. ఒకసారి వాళ్ళ రివ్యూస్ చూసి మీ కస్టమర్స్ బాధ, వాళ్ళని ఎంతమంది కస్టమర్స్ డబ్బు దోచుకొని ఇలా బాధ పెట్టారో మీకు అర్థమవుతుంది. సో ఫ్లిప్కార్ట్ మార్కీ ప్రొడక్ట్స్ మోసాలు, దారుణాలు గురించి ఇంకొంతమందికి చేరేలాగా ఈ వీడియో షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ.